వీళ్ళందరూ అంటే గొప్ప గొప్ప డాక్టర్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పిల్లలు అండి వీళ్ళందరూ. వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా తీసుకుంటున్నారు ఆశీస్సులు, వీళ్ళు ఇష్టంగా తీసుకున్నారు. అవకాశం ఇస్తే మొత్తం లైన్ కడతారు మీ దగ్గరికి. ఇప్పుడు డాక్టర్ బిఎస్ రావు గారు కూడా, మన చైర్మన్ గారు కూడా ఒక రైతు పెట్టే. ఆయన కూడా ఒక చిన్న రైతు కుటుంబం నుంచి కొడుకు చదువుకుంటున్నాడు, బాగా చదివిద్దామన్న ఉద్దేశంతో. ఆయన తెలియదు ఆయన డాక్టర్ అవుతాడు, పెద్ద వ్యవస్థను నిర్మిస్తాడు, ఇన్ని వేల మంది డాక్టర్లు తయారు చేస్తాడని ఆ రైతు ఆ రోజు తెలియదు. ఆయన నేర్పింది ఏంటంటే నిస్వార్థంగా బతుకు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి దాచద్దు, ఎవరిని మోసం చేయద్దు. డాక్టర్ గారికి వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయాలు రైతు కుటుంబం నుంచి వచ్చే ప్రతి ఒక్క బిడ్డలకి చెప్పేది ఎప్పుడు తల్లిదండ్రులు ఇదేనన్న గుర్తుంచుకొని చక్కగా వాళ్ళ యొక్క మంచి నమస్కారం సార్, వాళ్ళ యొక్క ఆశీస్సులు నిజంగా మీ మీద ఉంటాయని నమ్మి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా సఫిషియెంట్ టైం ఉంది. మీరు నీట్ రాయడానికి ఇంకా మోర్ దాన్ 1 year టైం ఉంది కాబట్టి కరెక్షన్ చేసుకోండి, ఏం చేయండి, ప్రయత్నం చేయండి. ఫలించకపోతే రూలర్స్ అవ్వండి, అంతేగాని పొరపాటును కూడా చీటర్స్ మాత్రం కావాలి. ఏం కావద్దు, ఆల్రెడీ చేశారు కదా. సరే.